ఈ 2 విజయవాడ సెంట్రల్ బీజేపీ వాళ్ళని ఆపిప్పించాడు బోండాకి, అట్లాగే పొట్లూరు వరప్రసాద్కి ఆపిచ్చి కేసినేని నానికి ఇప్పించాడు. ఇది నేను విన్నది. అప్పుడు ఆయన వైసీపీకి వచ్చి పోటీ చేసి 2019లో పోటీ చేశారు కదా, ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయాడు. అట్లాంటిది ఏదన్నా సిఫార్సులు పట్టుకొస్తాడు ఆయన. ఆ టైంలో బాబు గారిని దబాయిస్తాడు, మీరు ప్రతి యాదవ్కి ఇచ్చేస్తారండి, ఈయనంత సమర్థుడు మీకు ఇంకెవరైనా దొరుకుతారా అలాంటిది కూడా మాట్లాడేస్తాడు ఆయన. అది ఒక టాక్టిక్స్ అండి. మీరు మొదటి అంటే ఇంతకుముందు అప్పుడప్పుడు అదేం లేదు, ఇప్పటికి కూడా దాంట్లో బాబు గారు కరెక్టే, కింద ఉన్నోళ్ళు తప్పుడు అని రాస్తారు. అది ఫ్రమ్ ద బిగినింగ్ స్ట్రాటజీ. అది తెలుగుదేశం హయాంలో వైఫల్యాలన్నీ అధికారులది, వైసీపీ కానీ కాంగ్రెస్ టైంలో వైఫల్యాలన్నీ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం టైంలో అవినీతి ఉద్యోగులు కార్యకర్తల నాయకులది, వేరే వాళ్ళ అధికారంలో ఉంటే పార్టీది ముఖ్యమంత్రిది. అది వాళ్ళ స్ట్రాటజీ ఫ్రమ్ ద బిగినింగ్. వాళ్ళు కాదు, భూమి పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి అలవాటు, ఈనాడు జ్యోతి వాళ్ళ టైప్ ఆఫ్ జర్నలిజంలో ఉండేటటువంటిది. ఇప్పుడు అదేది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వీళ్ళు ఆలయ రక్షకులుగా ఈ మధ్యన మారారు కదా, అందులో భాగంగా ఇప్పుడు మొన్న జ్యోతి రాసింది, వాళ్ళు ఈనాడు రాసింది ఏంటది,